రిమైనింగ్ ఎవరు రికార్డింగ్ బటన్ ప్రెస్ చేయకండి. సత్య గారు ఆన్ చేశారు, మీరు ఎవరు రికార్డింగ్ బటన్ ప్రెస్ చేయకండి. ఓకే, సో లాస్ట్ క్లాస్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కంప్లీట్ అయిపోయింది. సో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ డెప్త్ గా వెళ్దాం కొంచెం. ఓకే, 1 minute. చాట్ బాక్స్ లో ఒక షీట్ ఫార్వర్డ్ చేశాను, ఓపెన్ చేయండి. చూడండి, సో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కంప్లీట్ చేసాం, మనం కాన్ఫిగరేషన్స్ చేసేసాం. సో అసలు ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అంటే అసలు ఏంటి, ఇంకా కొంచెం డెప్త్ గా కొన్ని పాయింట్స్ అనేవి మీకు చాలా ఇంపార్టెంట్, ఇవన్నీ తెలుసుకోవాలి. సో ఈసీసీ S/4HANA సేమ్ ప్రాసెస్. మీరు ఈసీసీ సర్వర్ అయినా S/4HANA సర్వర్ అయినా ఇప్పుడు మనం చెప్పుకుంటున్న కాన్సెప్ట్ అన్ని సేమ్ టు సేమ్, నథింగ్ ఈజ్ డిఫరెన్స్. 99% ఒకేలా ఉంటుంది. ఈసీసీ ప్లస్ S/4HANA ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా సేమ్ టు సేమ్ ఉంటాయి. నెక్స్ట్ ఫస్ట్ చూడండి, డిఫైన్ కంపెనీ. మనం ఏం చేసాం, ఒక కంపెనీని క్రియేట్ చేసాం. ఫస్ట్ కాన్ఫిగరేషన్ లో ఏం చేసాము, లాస్ట్ క్లాస్ లో ఒక కంపెనీని క్రియేట్ చేసాం. ఏంటది, డిఫైన్ కంపెనీ. OX15 ట్రాన్సాక్షన్ కోడ్ లో క్రియేట్ చేసాం. వాట్ ఈజ్ మీన్ బై కంపెనీ? కంపెనీ అంటే ఏంటి, ఇది ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. ఇప్పుడు మీరు చూస్తున్న షీట్ అనేది ఇంటర్వ్యూలో మీరు సెలెక్ట్ అవ్వాలంటే ఇవి తెలియాలి. అలాగే కాన్ఫిగరేషన్ చేయాలంటే ఏ కాన్ఫిగరేషన్ ఎందుకు చేస్తున్నాం ఇవి తెలియాలి, లేకపోతే మీరు సెలెక్ట్ అవ్వరు. ఇవన్నీ ఇంటర్వ్యూకి సంబంధించినవి. చూడండి, డిఫైన్ కంపెనీ OX15 లో చేసాం. వాట్ ఈజ్ మీన్ బై కంపెనీ? కంపెనీ అంటే ఏంటి? కంపెనీ ఈజ్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ కంపెనీ. కంపెనీ అంటే ఏంటి? ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేసాం. వన్ కంపెనీ కన్సిస్టింగ్ ఆఫ్ 1 or more కంపెనీ కోడ్స్. అంటే ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీలో మల్టిపుల్ కంపెనీ కోడ్స్ అనేవి ఉంటాయి. ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీలో మల్టిపుల్ కంపెనీ కోడ్స్ ఉంటాయి. టాటా స్టీల్, టాటా గ్రూప్ లో టాటా స్టీల్, టాటా టెలికాం, టాటా మోటార్స్, ఇవన్నీ కంపెనీ కోడ్స్. టాటా అనేది ఒక కంపెనీ. టాటా గ్రూప్ లో ఏమేమి ఉంటాయి? టాటా స్టీల్ కంపెనీ కోడ్, టాటా మోటార్స్ ఒక కంపెనీ కోడ్. ఓకేనా? సో కంపెనీ అంటే మీనింగ్ ఏంటి? కంపెనీ ఈజ్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ కంపెనీ. వన్ కంపెనీ ఈజ్ కన్సిస్టింగ్ ఆఫ్ 1 or more కంపెనీ కోడ్స్. కంపెనీ కోడ్ ఈజ్ ఏ లీగల్ ఆర్గనైజేషనల్ యూనిట్. కంపెనీ కోడ్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? కంపెనీ అనేది ఒక లీగల్ ఆర్గనైజేషనల్ యూనిట్ అంటారు. ఓకే, కంపెనీ అంటే ఏంటి? ఒక మెయిన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ. కంపెనీ ఈజ్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ కంపెనీ. వన్ కంపెనీ ఈజ్ కన్సిస్టింగ్ ఆఫ్ 1 or more కంపెనీ కోడ్స్. కంపెనీ ఈజ్ ఏ లీగల్ ఆర్గనైజేషనల్ యూనిట్ అంటారు. OX15 లో మనం క్రియేట్ చేసాం. దీన్ని ఏమంటారు? లీగల్ ఆర్గనైజేషనల్ యూనిట్ అంటారు.
టాటా గ్రూప్. టాటా గ్రూప్ అనేది ఒక కంపెనీ. టాటా గ్రూప్లో ఏమేమి ఉన్నాయి కింద సెలెక్ట్ చేయండి. టాటా గ్రూప్లో ఏమేమి ఉన్నాయి? టాటా స్టీల్ ఒక కంపెనీ కోడ్, టాటా టెలికాం ఒక కంపెనీ కోడ్, టాటా ఇన్సూరెన్స్ ఒక కంపెనీ కోడ్. ఓకేనా? On the SAP terminology, group of company is called as a company. SAP terminology ఏమంటారు? గ్రూప్ ఆఫ్ కంపెనీని కంపెనీ అని చెప్తారు. కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరు. మనం ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేసాం. మెయిన్ హెడ్ క్వార్టర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అంటే టాటా ఒక గ్రూప్, బిర్లా ఒక గ్రూప్, రిలయన్స్ ఒక గ్రూప్, మెయిన్ హెడ్ క్వార్టర్. ఓకేనా? వాట్ ఈజ్ మీన్ బై గ్లోబల్ కరెన్సీ? మీ కంపెనీ అంటే ఏంటో అర్థమైంది. ఫస్ట్ కాన్ఫిగరేషన్ లో మనం ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేసాం. వాట్ ఈజ్ మీన్ బై గ్లోబల్ కరెన్సీ? గ్లోబల్ కరెన్సీ అంటే మీనింగ్ ఏంటి? వేర్ వి విల్ మెయింటైన్ ది గ్లోబల్ కరెన్సీ. గ్లోబల్ కరెన్సీ ఎక్కడ మెయింటైన్ చేస్తాము? కంపెనీ క్రియేట్ చేసేటప్పుడు మనం కరెన్సీ తీసుకున్నాం, దాన్ని ఏమంటారంటే గ్లోబల్ కరెన్సీ అంటారు. కంపెనీ కరెన్సీ ఆర్ గ్లోబల్ కరెన్సీ మీన్స్ at the time of group of company creation, whatever currency we are specified, that is called global currency or company currency అంటారు. OX15 కి వెళ్ళండి, SAP లాగ్ ఆన్ చేయండి. OX15 ఫస్ట్ టీ కోడ్ ఇది, క్యాపిటల్ యూజ్ చేయండి సత్య గారు. OX15 SAP లాగౌట్ అయింది, లాగ్ ఆన్ చేయండి. OX15 మనం పాత్ ద్వారా వెళ్ళాం ఇంతకు ముందు, సో టీ కోడ్ ద్వారా వెళ్తున్నాం. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ వన్ టీ కోడ్ అండ్ వన్ పాత్. సో కొత్తగా క్రియేట్ చేయాలంటే న్యూ ఎంట్రీలోకి వెళ్తాం. మనం లాస్ట్ క్లాస్ లో న్యూ ఎంట్రీకి వెళ్ళి క్రియేట్ చేసాం గ్రూప్ ఆఫ్ కంపెనీని. క్రియేట్ చేసిన దాన్ని చూడాలంటే పొజిషన్, లాస్ట్ లో పొజిషన్ ఉంది. కొత్తగా క్రియేట్ చేయాలంటే న్యూ ఎంట్రీ, క్రియేట్ చేసిన దాన్ని చూడాలంటే పొజిషన్. వెళ్ళండి, పొజిషన్కి వెళ్ళండి. మీ కంపెనీ ఏంటి? మీ గ్రూప్ ఆఫ్ కంపెనీ TAG కంటిన్యూ చేయండి. మీ గ్రూప్ ఆఫ్ కంపెనీ పైన డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ చూసారా ఏముంది? INR ఉంది, లాస్ట్ లో ఉంది. దీన్ని ఏమంటే గ్రూప్ ఆఫ్ కంపెనీ క్రియేట్ చేసాం. దిస్ ఇస్ కాల్డ్ INR. వాట్ ఈజ్ మీన్ బై INR? INR అంటే మీనింగ్ ఏంటి? గ్లోబల్ కరెన్సీ ఆర్ కంపెనీ కరెన్సీ. వాట్ ఈజ్ మీన్ బై గ్లోబల్ కరెన్సీ? గ్లోబల్ కరెన్సీ అంటే ఏంటి? వేర్ వి విల్ మెయింటైన్ ది గ్లోబల్ కరెన్సీ. ఎక్కడ మెయింటైన్ చేస్తాము? OX15 లో మెయింటైన్ చేస్తాం. కంపెనీ కరెన్సీ ఆర్ గ్లోబల్ కరెన్సీ మీన్స్ at the time of group of company creation, whatever currency we are specified, that is called global currency or company currency అంటారు. ఇది గ్లోబల్ కరెన్సీ అంటారు దీన్ని. క్లియర్ కదా? కంపెనీ మీరు గ్లోబల్ కరెన్సీ ఎక్కడ మెయింటైన్ చేస్తారని అడిగితే చెప్పాలి మీరు. వాట్ ఈజ్ మీన్ బై గ్లోబల్ కరెన్సీ? వేర్ వి విల్ మెయింటైన్ ది గ్లోబల్ కరెన్సీ అనేది క్వశ్చన్. సో ఆన్సర్ ఏం చెప్తారు? కంపెనీ కోడ్ కరెన్సీ ఆర్ గ్లోబల్ కరెన్సీ మీన్స్ at the time of group of company creation, whatever currency we are specified, that is called global currency or company currency అంటారు. ఇదన్నమాట ఫస్ట్ది, గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. సో మీ కంపెనీ అంటే ఏంటో అర్థమైంది. గ్రూప్ ఆఫ్ కంపెనీ, నాన్ SAP టెర్మినాలజీలో గ్రూప్ ఆఫ్ కంపెనీ అంటారు, SAP టెర్మినాలజీలో కంపెనీ అంటారు. అలాగే గ్లోబల్ కరెన్సీ అంటే ఏంటో మీకు అర్థమైంది. నెక్స్ట్ క్రియేట్ కంపెనీ కోడ్, సెకండ్ స్టెప్ చూడండి. సెకండ్ స్టెప్, సో కంపెనీ కోడ్ క్రియేట్ చేసాం. OX02 ట్రాన్సాక్షన్ కోడ్ క్రియేట్ చేస్తాం.
సో కంపెనీ కోడ్ అంటే మీనింగ్ ఏంటి? కంపెనీ కోడ్ అనేది ఇప్పుడు టాటా గ్రూప్ లో డిఫరెంట్ డివిజన్స్ ఉన్నాయి. టాటా స్టీల్ ఒక కంపెనీ కోడ్, టాటా టెలికాం ఒక కంపెనీ కోడ్, టాటా మోటార్స్ ఒక కంపెనీ కోడ్, ఇంకా చాలా ఉన్నాయి టాటా వరల్డ్ ప్రొడక్ట్స్. అవన్నీ కూడా కంపెనీ కోడ్స్. ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఉండేటటువంటి డిఫరెంట్ డివిజన్స్ కంపెనీ కోడ్స్ అంటారు వాటిని. ఓకే, కంపెనీ కోడ్. వాట్ ఈజ్ మీన్ బై కంపెనీ కోడ్? కంపెనీ కోడ్ క్రియేట్ కంపెనీ కోడ్ OX02 లో క్రియేట్ చేసాం. కంపెనీ కోడ్ అంటే మీనింగ్ ఏంటి? కంపెనీ కోడ్ ఇస్ అనే ఆర్గనైజేషనల్ యూనిట్. చూడండి, SAP మనం కాన్ఫిగరేషన్ చేసుకుంటూ వెళ్ళిపోతే విత్ ఇన్ 2 months లో 1.5 months చెప్పేయచ్చు. మీకు నోట్స్ కూడా చెప్తాను. ఫస్ట్ ఒక 1 week కొంచెం టఫ్ ఉంటుంది, 1 week or 10 days, తర్వాత నుండి ఈజీగా ఉంటుంది. తర్వాత చూడండి, సెకండ్ స్టెప్ లో ఏం చేసాము? గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేసాం, OX02 ట్రాన్సాక్షన్ కోడ్. సెకండ్ స్టెప్ లో ఏం చేసాము? ఒక కంపెనీ కోడ్ ని క్రియేట్ చేసాం, OX02. వాట్ ఈజ్ మీన్ బై కంపెనీ కోడ్? కంపెనీ కోడ్ ఇస్ అనే ఆర్గనైజేషనల్ యూనిట్. టాటా గ్రూప్ లో టాటా టెలికాం ఒక ఆర్గనైజేషనల్ యూనిట్, టాటా గ్రూప్ లో టాటా మోటార్స్ ఒక ఆర్గనైజేషనల్ యూనిట్, టాటా గ్రూప్ లో ఇంకా ఏమున్నాయి డిఫరెంట్, టాటా ఇన్సూరెన్స్ AIG అంటారు, అదొక ఆర్గనైజేషనల్ యూనిట్. సో కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరు. టాటా అనేది కంపెనీ, టాటా గ్రూప్ లో ఉండే డిఫరెంట్ డివిజన్స్ ని కంపెనీ కోడ్ అంటారు. కంపెనీ కోడ్ ఇస్ అనే ఆర్గనైజేషనల్ యూనిట్. ఆల్ కంపెనీ కోడ్స్ ఆర్ ఇంటర్లింక్డ్ విత్ ది కంపెనీ ఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ. నేను చెప్పేటప్పుడు ఆ లైన్ మొత్తం సెలెక్ట్ చేయండి సత్య గారు, ఆ పేరా మొత్తం సెలెక్ట్ చేసేయండి. ఎక్స్టర్నల్ మౌస్ ఉండాలి. కాన్ఫిగరేషన్ చేయాలంటే SAP లో ఎక్స్టర్నల్ మౌస్ ఉండాలి, మీకు కంఫర్టబుల్ గా ఉంటుంది. సో చూడండి, OX02 మనం ఒక గ్రూప్ ఆఫ్ ఒక కంపెనీని క్రియేట్ చేసాం. సో దీన్ని ఏమంటారు? OX02 లో కంపెనీ కోడ్. కంపెనీ కోడ్ ఇస్ అన్ ఆర్గనైజేషనల్ యూనిట్. టాటా గ్రూప్ లో టాటా స్టీల్ ఒక కంపెనీ కోడ్, టాటా టెలికాం ఒక కంపెనీ కోడ్, టాటా మోటార్స్ ఒక కంపెనీ కోడ్. సో కంపెనీ కోడ్ అంటే మీనింగ్ ఏంటి? కంపెనీ కోడ్ ఇస్ అన్ ఆర్గనైజేషనల్ యూనిట్. ఆల్ కంపెనీ కోడ్స్ ఆర్ ఇంటర్లింక్డ్ విత్ ది కంపెనీ ఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ. మనం అసైన్ చేసాం కదా కంపెనీ కోడ్ ని, మెయిన్ హెడ్ క్వార్టర్ ఒకదాని కూడా అసైన్ చేసాం. సో ఆల్ కంపెనీ కోడ్స్ ఆర్ ఇంటర్లింక్డ్ విత్ ది కంపెనీ ఆర్ గ్రూప్ ఆఫ్ ఆర్ కంపెనీ కోడ్స్ ఆర్ ఇంటర్లింక్డ్ విత్ ది కంపెనీ ఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ. కంపెనీ కోడ్ ఈజ్ నథింగ్ బట్ ఇండివిజువల్ కంపెనీ అండ్ కంపెనీ కోడ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ లీగల్ ఆర్గనైజేషనల్ యూనిట్. లీగల్ ఐడెంటిటీ. కంపెనీ కోడ్ అనేది ఏంటి? ఒక లీగల్ ఐడెంటిటీ. మీరు గవర్నమెంట్ కి రిపోర్ట్ సబ్మిట్ చేయాలంటే కంపెనీ కోడ్ ని బేస్ గా చేసుకుని చేస్తారు. ఒక అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేయాలంటే కంపెనీ కోడ్ ని బేస్ గా చేసుకుని చేస్తారు. ఒక ట్రాన్సాక్షన్ చేయాలంటే కంపెనీ కోడ్ ని బేస్ గా చేసుకుని చేస్తారు. బట్ కంపెనీ కోడ్ అనేది ఆర్గనైజేషనల్ యూనిట్. ఆల్ కంపెనీ కోడ్స్ అంటే టాటా గ్రూప్ లో ఉన్నవన్నీ కూడా కంపెనీ కోడ్స్ అన్ని కూడా మెయిన్ హెడ్ క్వార్టర్స్ తో లింక్ అవుతాయి. మెయిన్ హెడ్ క్వార్టర్స్ తో లింక్ అవుతాయి. కంపెనీ కోడ్ is nothing but individual company and company code is called as a legal identity. ఒక లీగల్ ఐడెంటిటీ, గవర్నమెంట్ కి ఒక లీగల్ గా ఉపయోగపడుతుంది కంపెనీ కోడ్ అనేది. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ది బిజినెస్. ఎందుకు ఉపయోగపడుతుంది? బిజినెస్ ట్రాన్సాక్షన్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో అలాగే కంపెనీ కోడ్ ఏమంటారంటే లీగల్ ఆర్గనైజేషనల్ యూనిట్ అంటారు, లీగల్ గా ఉపయోగపడుతుంది. ఓకే, దీన్ని బేస్ గా చేసుకుని ఏం చేస్తారు? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ జనరేట్ చేస్తారు. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ది బిజినెస్ ఆర్గనైజేషన్ అండ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ ప్రాస్పెక్టివ్. అంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్ ట్రాన్సాక్షన్ చేయడానికి ఉపయోగపడుతుంది. కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరు. తెలుసు కదా మీకు. కంపెనీ అనేది మెయిన్ హెడ్ క్వార్టర్. నేను చాట్ బాక్స్ లో ఒక ఇమేజ్ ఇస్తున్నాను, ఓపెన్ చేయండి. సో టాటా గ్రూప్ అనేది ఒక కంపెనీ. టాటా గ్రూప్ లో టాటా స్టీల్ ఒక కంపెనీ కోడ్, టాటా టెలికాం ఒక కంపెనీ కోడ్, టాటా మోటార్స్ ఒక కంపెనీ కోడ్.
అంటే మెయిన్ హెడ్ క్వార్టర్స్ తోటి టాటా స్టీల్, టాటా టెలికాం, టాటా మోటార్స్ ఇవన్నీ లింక్ అయి ఉంటాయి. మనం ఆల్రెడీ చేసాము. సో కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరు, చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకేనా? సో కంపెనీ కోడ్ అనేది ఏంటి? కంపెనీ కోడ్ ఇస్ ఆర్గనైజేషనల్ యూనిట్. టాటా స్టీల్, టాటా గ్రూప్ అనే ఆర్గనైజేషన్ లో ఒక యూనిట్. టాటా టెలికాం, టాటా గ్రూప్ లో ఒక ఆర్గనైజేషనల్ యూనిట్. టాటా మోటార్స్, టాటా గ్రూప్ లో ఒక ఆర్గనైజేషనల్ యూనిట్. కంపెనీ కోడ్ ఇస్ ఏ లీగల్, కంపెనీ కోడ్ ఇస్ ఏ ఆర్గనైజేషనల్ యూనిట్. ఆల్ కంపెనీ కోడ్స్ ఆర్ ఇంటర్లింక్డ్ విత్ ది కంపెనీ. అంటే మెయిన్ కంపెనీ తోటి హెడ్ క్వార్టర్స్ తోటి లింక్ అయి ఉంటాయి. టాటాలో ఉన్నటువంటి డిఫరెంట్ డివిజన్స్ అన్ని కూడా టాటా గ్రూప్ తో లింక్ అయి ఉంటాయి. ఓకేనా? సో ఎందుకు ఉపయోగపడుతుంది కంపెనీ కోడ్ అనేది? ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ బిజినెస్ ఆర్గనైజేషన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ ప్రాస్పెక్టివ్. ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్ చేయాలన్నా, ఒక ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేయాలన్నా మనకి ఫైనాన్షియల్ ప్రాస్పెక్టివ్ లో మనకి కంపెనీ కోడ్ అనేది ఉపయోగపడుతుంది. ఎఫ్ఐలో కంపెనీ కోడ్ అనేది హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ అంటారు. ఓకే, గ్రూప్ ఆఫ్ కంపెనీ వేరు, కంపెనీ వేరు. సో అది కంపెనీ కోడ్ అంటే అదనమాట. కంపెనీ కోడ్ అనేది ఒక ఆర్గనైజేషనల్ యూనిట్. టాటా గ్రూప్ లో టాటా టెలికాం అనేది ఒక ఆర్గనైజేషనల్ యూనిట్. క్లియర్ కదా? సో అది కంపెనీ అంటే అది గుర్తుపెట్టుకోండి. కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరు. OX02 లో క్రియేట్ చేస్తాం. ఓకేనా? ఆ షీట్ ఓపెన్ చేయండి. సో కంపెనీ కోడ్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? వై డూ వీ నీడ్ టు క్రియేట్ ఏ కంపెనీ కోడ్? కిందకి రండి. కంపెనీ కోడ్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? ఈ పేరా చూడండి. సో కంపెనీ కోడ్ క్రియేట్ చేసాం సెకండ్ స్టెప్ లో. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి? ఆల్ అకౌంటింగ్ ఎంట్రీస్ ఆర్ బిజినెస్ ట్రాన్సాక్షన్ విల్ బి పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్ లెవెల్. మీరు అకౌంటింగ్ ఎంట్రీస్ చేసినా, బిజినెస్ ట్రాన్సాక్షన్ చేసినా అన్ని కూడా కంపెనీ కోడ్ లెవెల్లోనే చేస్తారు. ప్రతిదీ కంపెనీ కోడే. కంపెనీ కోడ్, కంపెనీ కోడ్, కంపెనీ కోడ్ అంటాం, మనం యూజ్ చేస్తాం. ఎందుకు ఉపయోగిస్తాము? మనం ఎంట్రీస్ గ్రూప్ ఆఫ్ కంపెనీ లెవెల్లో పోస్ట్ చేయం, టాటా గ్రూప్ లెవెల్లో చేయం. టాటా గ్రూప్ లో టాటా స్టీల్ అనేది ఒక కంపెనీ కోడ్, కంపెనీ కోడ్ లెవెల్లో చేస్తాం. ఆల్ అకౌంటింగ్ ఎంట్రీస్ ఆర్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ విల్ బి పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్ లెవెల్. కంపెనీ కోడ్ లెవెల్లో చేస్తాం. అలాగే ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ పర్పస్, సెకండ్ పేరా. ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అంటే ఏంటి? గవర్నమెంట్ కి రిపోర్ట్స్ అనేది సబ్మిట్ చేస్తారు బేస్డ్ ఆన్ ది కంపెనీ కోడ్. టాటా మోటార్స్ అనేది ఒక కంపెనీ కోడ్. ఎంత లాభం వచ్చింది, నష్టం ఎంత వచ్చింది, ప్రాఫిట్ ఎంత, లాస్ ఎంత. టాటా స్టీల్ ప్రాఫిట్ లో ఉందా, లాస్ లో ఉందా, ట్యాక్సెస్ పే చేశారా లేదా. సో కంపెనీ కోడ్ ఎందుకు ఉపయోగపడుతుంది? ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ పర్పస్. ఎనీవన్ కెన్ వ్యూ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ as well as every year we need to generate the financial statement for external reporting purpose. External reporting purpose మనం జనరేట్ చేస్తాం. The financial statements we will submit to the government. గవర్నమెంట్ కి సబ్మిట్ చేస్తాం. కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరు. ఎందువల్ల చెప్తున్నాను, ఇంత టైం ఎందుకు తీసుకుని చెప్తున్నాను? కొంతమంది కాల్ చేస్తారు, సార్ మేము SAP నేర్చుకున్నాం అంటారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ కంపెనీ కోడ్ అంటే దే డోంట్ నో. దట్ ఈస్ ద రీజన్. ఓకే, కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరు. SAP చాలా సింపుల్ అండి, కష్టమైతే కాదు. కష్టపడితే వస్తుంది, పేషెన్సీగా ఉండాలి. ఓకే, సో కంపెనీ కోడ్ అంటే ఏంటో మీకు అర్థమైంది. కంపెనీ కోడ్ని బేస్గా చేసుకుని బిజినెస్ ట్రాన్సాక్షన్స్ చేస్తాము, రిపోర్ట్స్ జనరేట్ చేస్తాము. ఎనీవన్ కెన్ వ్యూ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ యాజ్ వెల్ యాజ్ వీ విల్ సబ్మిట్ టు ది రిపోర్ట్స్ టు ది గవర్నమెంట్. క్లియర్ కదా? 1 minute చూడండి. యాజ్ వెల్ యాజ్ వీ నీడ్ టు ఫాలో ది, చూడండి, యాజ్ వెల్ యాజ్ వీ నీడ్ టు ఫాలో ది కంపెనీ లా, టాక్సేషన్, గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో కంపెనీ కోడ్ ని బేస్ గా చేసుకుని మనం ఏం చేస్తాము? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతాం, గవర్నమెంట్ కి ట్యాక్స్ పే చేస్తాం. ఓకేనా? సో ఇవన్నీ ఫాలో అవడానికి ఇవన్నీ ఉపయోగపడుతుంది అనమాట. కంపెనీ కోడ్ వల్ల అది అడ్వాంటేజ్. నెక్స్ట్ చూడండి, వాట్ ఇట్ మీన్ బై కంపెనీ కోడ్ కరెన్సీ ఆర్ లోకల్ కరెన్సీ?
కంపెనీ కోడ్ కరెన్సీ అంటే ఏంటి, లోకల్ కరెన్సీ అంటే ఏంటి? వెళ్ళండి, కంపెనీ కోడ్ క్రియేషన్ OX02 ట్రాన్సాక్షన్ కోడ్ వెళ్ళండి. SAP కర్సర్ మూవ్మెంట్ లేకపోతే లాగౌట్ అయిపోతుంది. OX02 మనం పాత్ ద్వారా వెళ్ళాం లాస్ట్ క్లాస్ లో, టీ కోడ్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ వన్ టీ కోడ్ అండ్ వన్ పాత్. కొత్తగా క్రియేట్ చేయాలంటే న్యూ ఎంట్రీ ట్యాబ్ యూజ్ చేయాలి. బట్ క్రియేట్ చేసిన దాన్ని మళ్ళీ ఫైండ్ అవుట్ చేయాలంటే పొజిషన్, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. SA99 TA99 మీరు ఏం క్రియేట్ చేస్తారో మర్చిపోకూడదు. SA99 మీ కంపెనీ కోడ్. కంటిన్యూ చేయండి. టాటా స్టీల్, టాటా గ్రూప్ లో టాటా స్టీల్ అనే కంపెనీ కోడ్ క్రియేట్ చేసాం. దానిపైన డబుల్ క్లిక్ చేయండి. సో ఇది కంపెనీ కోడ్. సో ఈ కంపెనీ కోడ్ ఎందుకు ఉపయోగపడుతుంది? కంపెనీ కోడ్ అనేది లీగల్ ఆర్గనైజేషనల్ యూనిట్. అలాగే కంపెనీ కోడ్ ని బేస్ గా చేసుకుని మనం అకౌంటింగ్ ఎంట్రీస్ అనే పోస్ట్ చేస్తాం. ఆల్ అకౌంటింగ్ ఎంట్రీస్ ఆర్ బిజినెస్ ట్రాన్సాక్షన్ విల్ బి పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్ లెవెల్, యాజ్ వెల్ యాజ్ విత్ హెల్ప్ ఆఫ్ కంపెనీ కోడ్ వీ కెన్ జనరేట్ ది రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తాం. యాజ్ వెల్ యాజ్ వీ నీడ్ టు సబ్మిట్ టు ది గవర్నమెంట్ కి రిపోర్ట్ సబ్మిట్ చేస్తాం. టాక్సేషన్ పర్పస్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతున్నామా లేదా, సో ఇవన్నీ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఈ కంపెనీ కోడ్ అనేది ఉపయోగపడుతుంది. కంపెనీ కోడ్ ఈజ్ ఏ స్మాలెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్. దీని స్మాలెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ అంటారు. మరి గ్రూప్ ఆఫ్ కంపెనీ ఉంది, దాన్ని ఏమంటారు? హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ అంటారు. మెయిన్ హెడ్ క్వార్టర్ అది. కంపెనీ కోడ్ ఈజ్ ఏ స్మాలెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్, కంపెనీ ఈజ్ ఏ highest organizational unit, but all company codes are interlinked with the company. ఈ కంపెనీ కోడ్స్ అన్ని కూడా మెయిన్ హెడ్ క్వార్టర్స్ తోటి లింక్ అయి ఉంటాయి. అలాగే కరెన్సీ చూడండి, INR. వాట్ ఈస్ మీన్ బై INR? దిస్ ఇస్ కాల్డ్ కంపెనీ కోడ్ కరెన్సీ. ఇంటర్వ్యూ క్వశ్చన్. వాట్ ఈస్ మీన్ బై కంపెనీ కోడ్ కరెన్సీ ఆర్ లోకల్ కరెన్సీ? కంపెనీ కోడ్ కరెన్సీ ఆర్ లోకల్ కరెన్సీ అంటే మీనింగ్ ఏంటి? కంపెనీ కోడ్ కరెన్సీ అంటే ఏంటి, లోకల్ కరెన్సీ అంటే ఏంటి? ఇక్కడ తీసుకున్నాం మనం INR. దీన్ని ఏమంటారంటే కంపెనీ కోడ్ కరెన్సీ అంటారు. ఎట్ ది టైమ్ ఆఫ్ కంపెనీ కోడ్ క్రియేషన్, వాట్ ఎవర్ కరెన్సీ we have specified, that currency is called company code currency or local currency. Whatever currency we have specified. INR చూసారా? మీరు కంపెనీ కోడ్ క్రియేట్ చేసే టైంలో మీరు ఏం తీసుకున్నారు? INR తీసుకున్నారు. సో INR ఏమవుతుంది? దిస్ ఇస్ కాల్డ్ కంపెనీ కోడ్ కరెన్సీ ఆర్ లోకల్ కరెన్సీ. వాట్ ఈస్ మీన్ బై కంపెనీ కోడ్ కరెన్సీ ఆర్ లోకల్ కరెన్సీ? అట్ ది టైమ్ ఆఫ్ కంపెనీ కోడ్ క్రియేషన్, వాట్ ఎవర్ కరెన్సీ we have specified, that is called కంపెనీ కోడ్ కరెన్సీ ఆర్ లోకల్ కరెన్సీ అని చెప్పాలి ఇంటర్వ్యూలో అడిగితే. ఓకే, రైట్. కంపెనీ అంటే ఏంటో మీకు అర్థమైంది, కంపెనీ కోడ్ అంటే ఏంటో మీకు అర్థమైంది, అలాగే గ్లోబల్ కరెన్సీ అంటే ఏంటో మీకు అర్థమైంది, అలాగే కంపెనీ కోడ్ కరెన్సీ అంటే ఏంటో కూడా మీకు అర్థమైంది. నెక్స్ట్ స్టెప్. నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏం చేసాము? OX16 లో చేసాం. వాట్ ఈజ్ మీన్ బై అసైన్మెంట్ చేసాం. అసైన్మెంట్ అంటే మీనింగ్ ఏంటి? Assignment means linked between one or more objectives. In the SAP FI, all objectives directly or indirectly we will assign or mapping to the our company code. డైరెక్ట్ కావచ్చు, ఇండైరెక్ట్ కావచ్చు, ప్రతిదీ కూడా కంపెనీ కోడ్ తోటి లింక్ అయి ఉంటుంది. OX16 కి వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళండి, కంపెనీ కోడ్ ఇవ్వండి, సెలెక్ట్ చేయండి అది లైన్.
లెఫ్ట్ సైడ్ ఏముంది, సిఓసిడి అంటే మీ కంపెనీ కోడ్, రైట్ సైడ్ ఏముంది, మీ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఉంది. దీన్ని ఏమంటారు, అసైన్మెంట్ అంటారు. అంటే లింక్ చేశాం. వాట్ ఇట్ మీన్ బై అసైన్మెంట్? Assignment means linked between one or more objectives. In SAP FI, all objectives directly or indirectly we will assign or mapping to our company code. డైరెక్ట్ కావచ్చు, ఇండైరెక్ట్ కావచ్చు, ప్రతిదీ కూడా మన కంపెనీ కోడ్ తోటి లింక్ అయి ఉంటుంది. ప్రతిదీ కంపెనీ కోడ్ తో లింక్ అయి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ డైరెక్ట్ కావచ్చు, ఇండైరెక్ట్ కావచ్చు, కంపెనీ కోడ్ తోటి లింక్ అయి ఉంటుంది. SAP అనేది ఒక సాఫ్ట్వేర్. సో దాన్ని బేస్గా చేసుకుని మనం కాన్ఫిగరేషన్ చేస్తాం. సో కంపెనీ కోడ్ అనేది హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ ఇన్ FI. సో కంపెనీ కోడ్కి ప్రతిదీ లింక్ చేస్తాం. ఎలా చేస్తాం అనేది మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ స్టెప్. సో దిస్ ఇస్ కాల్డ్ అసైన్మెంట్. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ వన్ ఆర్ మోర్ ఆబ్జెక్టివ్స్ ఇన్ SAP FI. ఆల్ ఆబ్జెక్టివ్స్ విల్ అసైన్ ఆర్ మ్యాపింగ్ టు ది అవర్ కంపెనీ కోడ్. ఓకేనా? చూడండి, why do we want to assign different types of the configurations with your company code? సో ఎందువల్ల మనం అసైన్ చేయాలి? ప్రతిదీ కూడా మన కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. మ్యాండేటరీ స్టెప్. చేయకుండా యాజ్ ఏ హ్యూమన్గా మీకు తెలుసు, కంపెనీ కోడ్ అనేది మీదేంటో మీకు తెలుసు, బట్ మీరు చేసే కాన్ఫిగరేషన్ ఏంటో మీకు తెలుసు. బట్ SAP అనేది ఒక సాఫ్ట్వేర్, దానికి తెలియదు కాబట్టి మనం అసైన్ చేస్తాం. Why do we want to assign different types of the configurations with your company code? ఎందుకు assign చేయాలి? Once we complete the any type of configuration, we must assign with your company code. ప్రతిదీ కూడా మన కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. It means after complete the assignment, the configuration will be affected or reflected with your company code. అంటే మీరు చేసే ప్రతి కాన్ఫిగరేషన్ కూడా మీ కంపెనీ కోడ్కి అసైన్ చేస్తేనే అది మీ కంపెనీ కోడ్కి రిఫ్లెక్ట్ అవుతుంది. ఇట్స్ మీన్స్ ఆఫ్టర్ కంప్లీట్ ది అసైన్మెంట్, ద కాన్ఫిగరేషన్ విల్ బి రిఫ్లెక్టెడ్, ద కాన్ఫిగరేషన్ విల్ బి ఎఫెక్టెడ్ విత్ యువర్ కంపెనీ కోడ్. ఫర్ ఎగ్జాంపుల్, ట్రైన్ ఇంజిన్ ఉంటుంది, కంపార్ట్మెంట్స్ అన్ని కనెక్ట్ అయి ఉంటేనే అది పిక్ చేయగలుగుతుంది, లేకపోతే చేయలేదు. అలాగే మీ కంపెనీ కోడ్ అనేది ఒక రైల్ ఇంజిన్ అనుకుందాం ఎగ్జాంపుల్. సో మీరు చేసే ప్రతిదీ కూడా మీ కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి, లింక్ చేయాలి. వన్స్ we complete any type of configuration, మీరు ఏ కాన్ఫిగరేషన్ అయినా చేయండి, we must assign with your company code. కంపల్సరీ అసైన్ చేయాలి. ఇట్స్ మీన్స్ ఆఫ్టర్ కంప్లీట్ ది అసైన్మెంట్, ద కాన్ఫిగరేషన్ విల్ బి ఎఫెక్టెడ్ ఆర్ రిఫ్లెక్టెడ్ విత్ యువర్ కంపెనీ కోడ్. ఈ కాన్ఫిగరేషన్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఈ కంపెనీ కోడ్ మ్యాండేటరీ చేయాలి. బేస్డ్ ఆన్ ది అసైన్మెంట్, బేస్డ్ ఆన్ ది మ్యాపింగ్, సిస్టమ్ విల్ బి అండర్స్టూడ్ వాట్ ఆర్ ది పారామీటర్స్ ఆఫ్ ది కంపెనీ కోడ్. అంటే మీరు చేసే అసైన్మెంట్ ని బేస్ గా చేసుకుని, మీరు చేసేటటువంటి మ్యాపింగ్ ని బేస్ గా చేసుకుని సిస్టమ్ అనేది అర్థం చేసుకుంటుంది ఆ కాన్ఫిగరేషన్ అనేది ఎందుకు చేస్తాం. బేస్డ్ ఆన్ ది అసైన్మెంట్ అండ్ బేస్డ్ ఆన్ ది మ్యాపింగ్, సిస్టమ్ విల్ బి అండర్స్టూడ్ వాట్ ఆర్ ది పారామీటర్స్ ఆఫ్ ది కంపెనీ కోడ్. అంటే మనకి సంబంధించినవి ఏంటి అనేది మీరు చేసిన అసైన్మెంట్ ని బేస్ గా చేసుకుంటుంది. అసైన్మెంట్ మీన్స్ అంటే అసైన్మెంట్ అంటే మీనింగ్ ఏంటి? లింక్ చేయటం. అసైన్మెంట్, మ్యాపింగ్, లింకింగ్ ఆల్ ఆర్ సేమ్. అసైన్మెంట్ అన్నా, మ్యాపింగ్ అన్నా, లింక్ చేయటం అన్నా సేమ్ టు సేమ్. క్లియర్ కదా? నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. నెక్స్ట్ చూడండి, డిఫైన్ బిజినెస్ ఏరియా. డిఫైన్ బిజినెస్ ఏరియా. మనం బిజినెస్ ఏరియాస్ క్రియేట్ చేస్తాం. OX03 ట్రాన్సాక్షన్ కూడా చేస్తాం. వాట్ ఈస్ మీన్ బై బిజినెస్ ఏరియా? మనం బ్రాంచ్ అంటాం కదా, విజయవాడ బ్రాంచ్, చెన్నై బ్రాంచ్ అంటాం. దాన్నే SAP టెర్మినాలజీలో బిజినెస్ ఏరియా అంటారు. బిజినెస్ ఏరియా ఈజ్ నథింగ్ బట్ బ్రాంచ్. బిజినెస్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ బ్రాంచ్. మనం విజయవాడ బ్రాంచ్, చెన్నై బ్రాంచ్, బెంగళూరు బ్రాంచ్ అంటాం. వాటిని SAPలో బిజినెస్ ఏరియా అంటారు. సో బిజినెస్ ఏరియా ఈజ్ నథింగ్ బట్ బ్రాంచ్.
On the non-SAP terminology, it is called branch. On the SAP terminology, it is called business area. Non-SAP terminology లో branch అంటాము, SAP terminology లో business area అంటారు. బిజినెస్ ఏరియా we cannot assign to the company code. మీరు కంపెనీ కోడ్ కి అసైన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందువల్ల? మనం అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో అసైన్ చేస్తాం, అంటే ఇండైరెక్ట్ గా లింక్ అవుతుంది బిజినెస్ ఏరియా అనేది. ఓకే, బిజినెస్ ఏరియా we cannot assign to the company code. Business area is defined at client level, but at the time of accounting entry posting or document entry posting, we will specify the business area. So business area అనేది మీరు మాన్యువల్ గా అసైన్ చేయాల్సిన అవసరం లేదు కంపెనీ కోడ్ కి. ఎక్కడ లింక్ అవుతుంది? at the time of accounting entry posting, at the time of business transaction. అంటే మీరు బిజినెస్ ట్రాన్సాక్షన్ చేసే టైంలో లింక్ అవుతుంది. ఓకేనా? బిజినెస్ ఏరియా is nothing but branch. On the non-SAP terminology, we are called branch. SAP terminology ఏమంటాము? బిజినెస్ ఏరియా అంటారు. ఓకేనా? బిజినెస్ ఏరియా అండ్ ఫంక్షనల్ ఏరియా, దిస్ టూ ఆబ్జెక్టివ్స్ ఆర్ ఫ్రమ్ ది క్లయింట్ లెవెల్. ఓకే, అది అలా ఉంచండి. తర్వాత చూడండి, in the enterprise structure, business area and functional area treated as a master data. So transport request will not be generated. యాక్చువల్గా వీటిని మీరు బిజినెస్ ఏరియాకి టీఆర్ జనరేట్ అవుతుందండి. ఫంక్షనల్ ఏరియా క్రియేట్ చేస్తాం, టీఆర్ జనరేట్ అవ్వలేదు. ఎందువల్ల? కొన్ని మాస్టర్ డేటా ఉంటుంది ఎస్ఏపిలో, మాస్టర్ డేటాకి టీఆర్ జనరేట్ అవ్వదు, కాన్ఫిగరేషనల్ డేటాకి మాత్రమే టీఆర్ జనరేట్ అవుతుంది. సో ఫంక్షనల్ ఏరియా ఇస్ దిస్ ఇస్ లైక్ ఏ వన్ కైండ్ ఆఫ్ ది మాస్టర్ డేటా. సో టీఆర్ అనేది జనరేట్ అవ్వదు. ఓకే, నెక్స్ట్ చూడండి, వై డు వి క్రియేట్ ద బిజినెస్ ఏరియా? బిజినెస్ ఏరియా క్రియేట్ చేస్తాం, మరి బిజినెస్ ఏరియా వల్ల అడ్వాంటేజ్ ఏంటి? మీకు ఇంకోటి కూడా చెప్తున్నాను, నోట్స్ ప్రిపేర్ చేసి చెప్తున్నాను నేను చాప్టర్ వైజ్. గ్లోబల్ సెట్టింగ్స్ వరకు మీకు కొంచెం అంటే బోరింగ్ అనుకోకండి. ఇది బేస్మెంట్. ఒక బిల్డింగ్ స్టెబుల్ గా ఉండాలంటే బేస్మెంట్ సాలిడ్ గా ఉండాలి. సేమ్ టు సేమ్ నోట్స్ చెప్పకుండా చెప్పేస్తే ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. నేను నోట్స్ కూడా ఇస్తాను. ఫస్ట్ 10 days వరకు కొంచెం లిటిల్ బిట్ టఫ్ అనిపిస్తుంది, తర్వాత మీకే అర్థమవుతుంది. సో ఈ 10 days మీరు కాన్ఫిడెంట్గా ఉండాలి. సో బోర్గా కానీ లేదంటే ఎందుకు ఇదంతా అనుకుంటే మాత్రం ఫెయిల్ అవుతారు, ముందే చెప్తున్నాను. సో నోట్స్ కూడా నేనే ప్రిపేర్ చేసి ఇస్తున్నాను, మీకు మెటీరియల్ ఇచ్చేస్తాను. నేను మీకు మెటీరియల్ ఇస్తాను, బట్ మెటీరియల్ ఇచ్చేసి చదువుకోమంటే ఏముంది? మీరు అదంతా గ్యాదర్ చేసుకోవాలి, 1 year అవుతుంది వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకోవడానికి. బట్ మనం ఏం చేసాము, మొత్తం ప్రిపేర్ చేసి ఇస్తున్నాను, మీరు డౌన్లోడ్ చేసి చదువుకోవడమే. చాలా వ్యాలిడ్ కంటెంట్, మీరు ఎక్కడైనా వెతకండి, వేరే ట్రైనర్స్తో కూడా కంపారిజన్ చేయండి, ఇంత క్వాలిటీగా మీకు అర్థమవుదు. రైట్, చూడండి, వై డూ వి క్రియేట్ బిజినెస్ ఏరియా? బిజినెస్ ఏరియా ఎందుకు క్రియేట్ చేస్తాము? బిజినెస్ ఏరియా వైజ్ రిపోర్టింగ్ పర్పస్. ఎందుకు ఉపయోగపడుతుంది? బ్రాంచ్ వైజ్ రిపోర్టింగ్ పర్పస్. బ్రాంచ్ వైజ్ గా రిపోర్ట్ జనరేట్ చేయొచ్చు. ఎఫ్ఐ ఫైనల్ గోల్ ఏంటి? రిపోర్ట్ జనరేట్ చేయటం. విజయవాడ బిజినెస్ ఏరియాకి ఎంత ప్రాఫిట్ వచ్చింది? బ్రాంచ్ వైజ్ రిపోర్టింగ్ పర్పస్. ప్రతి బ్రాంచ్ వైజ్ రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేయొచ్చు. బ్రాంచ్ వైజ్ ప్రాఫిట్ రిపోర్టింగ్ పర్పస్, ఎంత ప్రాఫిట్ వచ్చింది. బ్రాంచ్ వైజ్ సేల్స్ పర్పస్, ఎన్ని సేల్స్ చేశాము. బ్రాంచ్ వైజ్ ఎక్స్పెన్సెస్ రిపోర్టింగ్ పర్పస్, ఎక్స్పెన్సెస్ ఎంత చేశాము. బ్రాంచ్ వైజ్ ఇంటర్నల్ రిపోర్టింగ్ పర్పస్, అంటే ఎంత ఖర్చు అయింది, ఎంతమంది స్టాఫ్ ఉన్నారు, ఎంత లాభం వచ్చింది, ఎంత సేల్ చేశాము. ఇవన్నీ ఫైండ్ అవుట్ చేయడానికి బిజినెస్ ఏరియా అనేది ఉపయోగపడుతుంది. బిజినెస్ ఏరియా అనేది ఏంటి? బ్రాంచ్. On the non-SAP terminology, we are called as a branch. On the SAP terminology, we are called a business area. బిజినెస్ ఏరియా వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? బిజినెస్ ఏరియా క్రియేట్ చేయడం వల్ల బ్రాంచ్ వైజ్ రిపోర్ట్ జనరేట్ చేయొచ్చు. బ్రాంచ్ వైజ్ ప్రాఫిట్ ఎంతో మనకి ఒక ఐడియా వస్తుంది. బ్రాంచ్ వైజ్ ఎంత సేల్ జరిగిందో చెక్ చేసుకోవచ్చు. బ్రాంచ్ వైజ్ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ పర్పస్, బ్రాంచ్ వైజ్ ఇంటర్నల్ రిపోర్టింగ్ పర్పస్. వీటికి మనకి బిజినెస్ ఏరియా అనేది ఉపయోగపడుతుంది. మనం ఎన్ని బిజినెస్ ఏరియాస్ క్రియేట్ చేసాము OB13 లో? OX03 లో ఎన్ని చేసాము బిజినెస్ ఏరియాస్? ఆల్మోస్ట్ 4 బిజినెస్ ఏరియాస్ క్రియేట్ చేస్తాం. 4 బిజినెస్ ఏరియాస్ క్రియేట్ చేస్తాం.
What are the advantages of business area is the interview question. మీరు ఆన్సర్ చెప్పాలి. With help of business area, we can generate the profit. We can generate the reports like how much sales will be happened. Sales has been happened. What about the person? What about the how much profit we are getting from which each business area? With help of business area, we can generate the external reports. With help of business area, we can generate the internal reports. ఇలా మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట బిజినెస్ ఏరియా అనేది. 4 బిజినెస్ ఏరియాస్ క్రియేట్ చేసాం. మీకు ఇంకా ఎన్ని ఉంటాయని క్రియేట్ చేయాలి. నెక్స్ట్ మెయింటైన్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా OCC1 కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా కూడా క్రియేట్ చేసాం. సో కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా ఎందుకు ఉపయోగపడుతుంది? దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ది హెడ్ క్వార్టర్ ఆఫ్ ఆల్ బిజినెస్ ఏరియాస్. సో మీకు ఒక 10 బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి. వీటన్నిటికీ ఒక హెడ్ క్వార్టర్ ఉంటుంది కదా, దాన్ని ఏమంటారంటే కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అంటారు. వాట్ ఈస్ మీన్ బై కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా? దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ హెడ్ క్వార్టర్ ఆఫ్ ఆల్ బిజినెస్ ఏరియాస్. హెడ్ క్వార్టర్ అనమాట, అన్నిటికీ కలిపి ఒక హెడ్ క్వార్టర్. అలాగే ఎందుకు ఉపయోగపడుతుంది? మీకు 100 బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి, మొత్తానికి ఎంత ఇన్కమ్ జనరేట్ అయ్యింది, అన్ని బిజినెస్ ఏరియాస్ కలిపి ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వస్తుంది, ఎంత ఎక్స్పెన్సెస్ అవుతుంది, ఎంత మెయింటెనెన్స్ అవుతుంది, ఇవన్నీ ఫైండ్ అవుట్ చేయడానికి కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా ఉపయోగపడుతుంది. దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ హెడ్ క్వార్టర్ ఆఫ్ ఆల్ బిజినెస్ ఏరియాస్. And this is for high level reporting purpose. Top level management వాళ్ళకి రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగపడుతుంది. Here we will generate all business area wise reports with help of consolidation business area. Consolidation business area ని బేస్ గా చేసుకుని మనము ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఆల్ బిజినెస్ ఏరియాస్ కి సంబంధించిన రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తాం. ఓకేనా? తర్వాత ఏం చేస్తాం? కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియాని అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. OBB6కి వెళ్ళండి. OBB6 మన బిజినెస్ ఏరియాస్ అన్నిటిని కూడా అసైన్ చేసాం. ఎక్కడ అసైన్ చేసాము? కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియాకి అసైన్ చేసాం. OBB6 పొజిషన్కి వెళ్ళండి. మీ బిజినెస్ ఏరియా ఫస్ట్ 2 ఇచ్చి 2 స్టార్స్ ఇవ్వండి. ఎస్ఏ ఇచ్చారు కదా, 2 స్టార్స్ ఇవ్వండి. చూసారా, అవన్నీ మన బిజినెస్ ఏరియాస్. మన కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా ఎక్కడ ఉంది? రైట్ సైడ్ చూడండి. SACA, దిస్ ఇస్ ద కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. ఇక్కడ ఏం చేసాము? అసైన్ చేసాం. మెయిన్ హెడ్ క్వార్టర్కి అసైన్ చేసాం. ఓకేనా? అసైన్ చేసాం. సో కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి? దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ హెడ్ క్వార్టర్ ఆఫ్ ఆల్ బిజినెస్ ఏరియాస్. With help of consolidation business area, we can generate the high level reports. High level reports, high level, the top level management purpose కోసం reports అనేవి generate చేస్తాం. With help of consolidation business area, we can generate the all business area wise reports అనేవి generate చేస్తాం. తర్వాత ఏం చేసాం? ఇక్కడ అసైన్ చేసాం, అసైన్మెంట్ చేసాం. లెఫ్ట్ సైడ్ అన్ని కూడా మీ బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి, రైట్ సైడ్ అన్ని కూడా మీ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా ఉంది. కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా చేంజ్ అవ్వదు, బిజినెస్ ఏరియాస్ మాత్రమే చేంజ్ అవుతాయి. సో ఈ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా మనం ఏం చేసాము? మన బిజినెస్ ఏరియాస్ కి అసైన్ చేసాం. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ 1 or more objectives. In SAP FI, all objectives we will assign or mapping to our company code. అసైన్మెంట్ అంటే మీనింగ్ ఏంటి? లింక్ చేయటం. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ 1 or more objectives. In SAP FI, all objectives directly or indirectly we will assign or mapping to our company code. Clear kada? Assign chesam.
బిజినెస్ ఏరియాస్ అన్నిటిని కూడా కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియాకి అసైన్ చేస్తాం. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. డిఫైన్ బిజినెస్ ఫంక్షనల్ ఏరియా. ఫంక్షనల్ ఏరియా క్రియేట్ చేస్తాం. FM అండర్స్కోర్ ఫంక్షనల్ ఏరియా క్రియేట్ చేస్తాం. సో ఫంక్షనల్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి? ఫంక్షనల్ ఏరియా ఈజ్ నథింగ్ బట్ డిపార్ట్మెంట్. ఫంక్షనల్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి? డిపార్ట్మెంట్ అని అర్థం. సేల్స్ డిపార్ట్మెంట్, HR డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ అంటారు. ఆన్ ది SAP టెర్మినాలజీ ఆల్ డిపార్ట్మెంట్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ ఫంక్షనల్ ఏరియా. డిపార్ట్మెంట్స్ అన్నిటినీ కూడా ఫంక్షనల్ ఏరియా అంటారు SAP టెర్మినాలజీలో. ఆన్ ది నాన్ SAP టెర్మినాలజీ ఫంక్షనల్ ఏరియా మీన్స్ డిపార్ట్మెంట్. ఫంక్షనల్ ఏరియా ఈస్ కాల్డ్ యాజ్ ఏ డిపార్ట్మెంట్ అంటారు. ఫంక్షనల్ ఏరియా మీన్స్ డిపార్ట్మెంట్. సేల్స్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ అంటాం మనం జనరల్ అకౌంటింగ్ టెర్మినాలజీలో. ఆన్ ది SAP టెర్మినాలజీ వీఆర్ కాల్డ్ యాజ్ ఏ ఫంక్షనల్ ఏరియా. On the SAP terminology, all departments are called as a functional area. Okay, na? In the enterprise structure, functional area treated as a master data. So transport request will not be generated. ఈ పాయింట్ చూడండి. మనం FM అండర్స్కోర్ ఫంక్షన్ లో ఫంక్షనల్ ఏరియా క్రియేట్ చేస్తాం. TR జనరేట్ అవ్వలేదు అంటే మీనింగ్ ఏంటి? మాస్టర్ డేటాకి TR జనరేట్ అవ్వదు. ట్రాన్సాక్షనల్ డేటాకి TR జనరేట్ అవ్వదు. ఓన్లీ ఫర్ కాన్ఫిగరేషనల్ డేటాకి మాత్రమే TR జనరేట్ అవుతుంది. అవి నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను మీకు. సో ఫంక్షనల్ ఏరియా ఇట్ ఈస్ నథింగ్ బట్ వన్ కైండ్ ఆఫ్ ది మాస్టర్ డేటా. సో ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ విల్ నాట్ బి జనరేటెడ్ హియర్. నాకు ఇది జనరేట్ అవ్వలేదు. అక్కడ వ్యాలిడేట్ ఇచ్చాము చూసారా? FM అండర్స్కోర్ ఫంక్షన్కి వెళ్ళండి. వ్యాలిడేట్ ఉంది అక్కడ. వ్యాలిడేట్ అంటే మీనింగ్ ఏంటి? కాంట్రాక్ట్ పీరియడ్ /n FM అండర్స్కోర్ ఫంక్షన్. అక్కడ డిస్ప్లే పైన సింబల్ పైన క్లిక్ చేయండి. డిస్ప్లే ఉంది చూసారా? స్పెట్ సింబల్ రైట్ సైడ్ స్పెట్ సింబల్ క్లిక్ చేయండి. నంబర్ ఏదైనా ఇవ్వండి. అక్కడ నంబర్ ఇచ్చాను 100 కదా, ఇవ్వండి. డిస్ప్లే పైన క్లిక్ చేయండి. వన్ మినిట్. ఓకే చూసారా? ఫంక్షనల్ ఏరియా, దిస్ ఇస్ కాల్డ్ ఫంక్షనల్ ఏరియా. వ్యాలిడేట్ ఫ్రమ్ టు చూసారా? వ్యాలిడ్ ఫ్రమ్, వ్యాలిడ్ టు. డేట్ ఉంది చూసారా? దీన్ని ఏమంటారు? కాంట్రాక్ట్ పీరియడ్ అంటారు. ఈ ఫంక్షనల్ ఏరియా ఎవరు క్రియేట్ చేశారు? యూజర్ నేమ్ అని చూడండి లాస్ట్ లో. యూజర్ నేమ్ 71, యూజర్ 53. తర్వాత ఏ రోజు క్రియేట్ చేశారు? డేట్ ఉంది, లాస్ట్ డేట్ చేశాం, ఏ టైంలో క్రియేట్ చేశారు, ప్రతిదీ ట్రాక్ అవుతుంది. ఫంక్షనల్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి? డిపార్ట్మెంట్. నాన్ SAP terminology we are called as a department. On the SAP terminology we are called as a functional area. This is called validate. అంటే ఏంటి? కాంట్రాక్ట్ విత్ ది క్లయింట్ అని అర్థం. ఓకే 1 minute వెయిట్ చేయండి. I will come back. I'm sorry, 1 minute.
ఓకే, ఐఎమ్ సారీ. సో ఫంక్షనల్ ఏరియా ఏంటంటే అర్థమైంది కదా, ఓకేనా? ఫంక్షనల్ ఏరియా. నెక్స్ట్ చూడండి, డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా OB45. సో మనం క్రెడిట్ కంట్రోల్ ఏరియా క్రియేట్ చేసాం OB45 లో. ఓపెన్ చేయండి. వాట్ ఈస్ మీన్ బై క్రెడిట్ కంట్రోల్ ఏరియా? క్రెడిట్ ప్లస్ కంట్రోల్ ఈజ్ ఈక్వల్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా. పొజిషన్కి వెళ్ళండి. సో ఇది మీ క్రెడిట్ డిస్క్రిప్షన్ ఇవ్వండి. డిస్క్రిప్షన్ ఇవ్వలేదు మీరు. క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఫర్ అని చెప్పేసి మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. సేవ్ చేయండి. సో క్రెడిట్ కంట్రోల్ ఏరియా, క్రెడిట్ ప్లస్ కంట్రోల్ ఈజ్ ఈక్వల్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా. సో క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఎందుకు ఉపయోగపడుతుంది? వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ది క్రెడిట్ కంట్రోల్ ఏరియా. క్రెడిట్ కంట్రోల్ ఏరియా మీన్స్ we will set up or we will configure one limit. The credit control area is nothing but control. The credit control area is nothing but control the credit limit of each customer credit sales. ఇది కస్టమర్స్ కి సంబంధించింది. సో క్రెడిట్ కంట్రోల్ ఏరియా అనేది జస్ట్ క్రియేట్ చేస్తామండి. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ది క్రెడిట్ కంట్రోల్ ఏరియా. క్రెడిట్ కంట్రోల్ ఏరియా మీన్స్ we will set up or we will configure one limit. The credit control area is nothing but control the credit limit of each customer credit sales అంటారు. The credit control area is an organizational unit. షీట్ ఓపెన్ చేయండి. ఇది క్రెడిట్ కంట్రోల్ ఏరియా మనం ఆల్రెడీ క్రియేట్ చేసేసాం. షీట్ ఓపెన్ చేయండి. ఓకే, క్రెడిట్ ప్లస్ కంట్రోల్ ఏరియా is equal to credit control area. Credit control area means we will set up or we will configure one limit. The credit control area is an organizational unit. క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి? మనం కొంత లిమిట్ ని సెట్ చేస్తాం. క్రెడిట్ కంట్రోల్ ఏరియా మీన్స్ we will set up or we will configure one limit. The credit control area is nothing but control the credit limit of each customer credit sales. ఓకేనా? దీన్ని క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటారు. ఓకేనా? ఇట్ ఈస్ స్పెసిఫైడ్ ఫర్ ది క్రెడిట్ లిమిట్ క్రెడిట్ సేల్స్. క్రెడిట్ సేల్స్ ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకేనా? ఇట్ ఈస్ స్పెసిఫైడ్ అండ్ చెక్ ది క్రెడిట్ సేల్ లిమిట్ ఆఫ్ ఈచ్ కస్టమర్స్ యొక్క క్రెడిట్ సేల్స్ ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. క్రెడిట్ కంట్రోల్ ఏరియా చూడండి, క్రెడిట్ కంట్రోల్ లిమిట్ ఎవరు ఇస్తారు? క్రెడిట్ కంట్రోల్, మనం లిమిట్ అనేది అన్లిమిటెడ్ ఇచ్చేసాం. సో క్రెడిట్ కంట్రోల్ ఏరియా లిమిట్ విల్ బి గివెన్ బై యువర్ క్లయింట్. మీకు యాక్చువల్గా అక్కడ మనం నెంబర్ ఇచ్చేసాం, 9 9s ఇచ్చాం, కానీ ఎవరిస్తారు? లాస్ట్ పేర చూడండి, క్రెడిట్ కంట్రోల్ ఏరియా లిమిట్ విల్ బి గివెన్ బై యువర్ క్లయింట్. మీకు క్లయింట్ చెప్తారు ఎంత లిమిట్ అనేది తీసుకోవాలనేది. అండ్ వీ విల్ కాన్ఫిగర్ ది క్రెడిట్ కంట్రోల్ ఏరియా. మనం క్రెడిట్ కంట్రోల్ ఏరియాని కాన్ఫిగరేషన్ చేస్తాం. తర్వాత ఏమవుతుంది? ది వాల్యూ యూనిట్ టు కాన్ఫిగర్ కదా, మనం కాన్ఫిగర్ చేస్తాం. దిస్ లిమిట్ ఈస్ కంపెనీ కోడ్ లెవెల్ బట్ కంపెనీ కోడ్ లెవెల్ కస్టమర్స్ సంబంధించింది. క్రెడిట్ కంట్రోల్ ఏరియా అనేది కంప్లీట్ గా కంపెనీ కోడ్ లెవెల్ ఎనివే కస్టమర్ కి సంబంధించింది. ఇట్ విల్ బి టేక్ కేర్ ఆఫ్ ది SD డిపార్ట్మెంట్. లాస్ట్ లో చూడండి. సో ఎవరు చూస్తారు? ది లిమిట్ అనేది దీనికి సంబంధించిన ఎవరు చూస్తారు? క్రెడిట్ కంట్రోల్ ఎవరు హ్యాండిల్ చేస్తారు? ఇట్ విల్ బి టేక్ కేర్ ఆఫ్ SD డిపార్ట్మెంట్. SD సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు చూస్తారు. ఓకేనా? ఇట్ విల్ బి టేక్ కేర్ ఆఫ్ SD డిపార్ట్మెంట్. సేల్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూస్తారు. ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ SD డిపార్ట్మెంట్. సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు చూస్తారు. జస్ట్ మనం క్రెడిట్ కంట్రోల్ ఏరియా క్రియేట్ చేస్తాం. విత్ హెల్ప్ ఆఫ్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా వీ కెన్ కంట్రోల్ ది క్రెడిట్ లిమిట్ ఆఫ్ ఈచ్ కస్టమర్ క్రెడిట్ సేల్స్. అంతవరకు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అసైన్మెంట్ చేసాం కదా. క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఏం చేస్తాం? మనం కంపెనీ కోడ్కి అసైన్ చేసాం. అసైన్మెంట్ ఆఫ్ కంపెనీ కోడ్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా OB38 లో అసైన్ చేసాం. అసైన్మెంట్ అంటే మీనింగ్ ఏంటి? అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ one or more objectives. In SAP FI, all objectives directly or indirectly we will assign or mapping to our company code. డైరెక్ట్ గా అవ్వచ్చు, ఇండైరెక్ట్ గా అవ్వచ్చు. ప్రతిదీ కూడా మన కంపెనీ కోడ్ కి అసైన్ చేస్తాం. మనం క్రెడిట్ కంట్రోల్ ఏరియాని మన కంపెనీ కోడ్ కి అసైన్ చేసేసాము. అసైన్మెంట్ మీన్స్ linked between one or more objectives.
ఓకే, నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. ఇంతవరకు మనం చేసాం. తర్వాత చూడండి, అడిషనల్ పాయింట్ ఒకటి యాడ్ చేశాను. ఇది కూడా చేయొచ్చు, బట్ S4 HANA సర్వర్లో చేసాం. ఇది ECCలో కూడా చేయొచ్చు. FM ఏరియా, వాట్ ఈస్ మీన్ బై FM ఏరియా? FM ఏరియా అంటే మీనింగ్ ఏంటి? FM మీన్స్ FM ఏరియా ఫస్ట్ లో చూడండి. FM ఏరియా అంటే మీనింగ్ ఏంటి? మన కాన్ఫిగరేషన్ చేయలేదు, బట్ దట్ ఈజీ. ఈ S4 HANAలో చేయించాను. నెక్స్ట్ S4 HANA క్లాసెస్ లో మీకు యాడ్ అవుతుంది ఈ పాయింట్. FM మీన్స్ అంటే మీనింగ్ ఏంటి? FM అంటే ఏంటి? FM మీన్స్ ఫండ్స్ మేనేజ్మెంట్. FM means on the accounting terminology financial management or funds management area అంటారు. FM area is nothing but financial management or funds management అని అర్థం. It is deal with the cash flow activities. Cash flow activities కి ఈ FM area అనేది ఉపయోగపడుతుంది. FM area అంటే మీనింగ్ ఏంటి? ఫండ్స్ మేనేజ్మెంట్ అర్థం. ఫండ్స్ మేనేజ్మెంట్ ఏరియా, ఫైనాన్స్ మేనేజ్మెంట్ ఆర్ ఫండ్స్ మేనేజ్మెంట్ అని అర్థం. సో ఎందుకు ఉపయోగపడుతుంది? ఇట్ ఈస్ డీల్ విత్ ది క్యాష్ ఫ్లో యాక్టివిటీస్ అని అర్థం. ద ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? క్యాష్ ఫ్లో యాక్టివిటీస్ ని హ్యాండిల్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఫండ్స్ దీన్ని FM ఏరియా అంటారు. FM ఏరియా మీన్స్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఆర్ ఫండ్స్ మేనేజ్మెంట్ ఏరియా. దిస్ ఇస్ డీల్ విత్ ది క్యాష్ ఫ్లో యాక్టివిటీస్. ఇది గుర్తుపెట్టుకోండి. S4 HANAలో చెప్తాను. ఓకేనా? అలాగే దీని యాక్చువల్గా చూడండి, ప్రతి పాయింట్ కూడా ఆర్గనైజేషనల్ యూనిట్ అవుతుంది. ది ఫైనాన్స్ మేనేజ్మెంట్ ఏరియా ఈజ్ అనే ఆర్గనైజేషనల్ యూనిట్. ప్రతిదీ కూడా ఇప్పుడు కంపెనీ కోడ్ అనేది ఒక ఆర్గనైజేషనల్ యూనిట్, గ్రూప్ ఆఫ్ కంపెనీ అనేది ఒక ఆర్గనైజేషనల్ యూనిట్, అలాగే ఫండ్స్ మేనేజ్మెంట్ అనేది కూడా ఒక ఆర్గనైజేషన్లో ఒక యూనిట్ అనమాట. ఓకేనా? ఫండ్స్ మేనేజ్మెంట్ ఏరియా ఎందుకు ఉపయోగపడుతుంది? ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ బడ్జెట్ మేనేజ్మెంట్ అండ్ ఫండ్స్ మేనేజ్మెంట్. FM ఏరియా అంటే ఫండ్స్ మేనేజ్మెంట్ ఏరియా, బడ్జెట్ మెయింటైన్ చేయడానికి, ఫండ్స్ ని మెయింటైన్ చేయడానికి ఈ FM ఏరియా అనేది ఉపయోగపడుతుంది. ఇంటర్వ్యూలో అయితే చెప్పాలి. నెక్స్ట్ చూడండి, సిగ్మెంట్ చాలా ఇంపార్టెంట్. సిగ్మెంట్ గురించి కూడా అడుగుతుంటారు. మీనింగ్ ఆఫ్ సిగ్మెంట్. సిగ్మెంట్ అంటే మీనింగ్ ఏంటి? చూడండి ఎగ్జాంపుల్ చూడండి. రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ. రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఎగ్జాంపుల్ అనుకుందాం. రిలయన్స్ లో ఏమేమి ఉన్నాయి? రిలయన్స్ ఆయిల్ అనేది ఒక కంపెనీ కోడ్. రిలయన్స్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఎగ్జాంపుల్ OX15 లో క్రియేట్ చేస్తాం. రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఏముంటది? రిలయన్స్ ఆయిల్ అనేది ఒక కంపెనీ కూడా అనుకుందాం. రిలయన్స్ ఆయిల్ లో ఏమేమి ఉన్నాయి? HR డిపార్ట్మెంట్ చూపించండి సార్. HR డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఉంది. అలాగే బ్రాంచెస్ ఉన్నాయి. గుంటూరు బ్రాంచ్, ఒంగోలు బ్రాంచ్, విజయవాడ బ్రాంచ్, తిరుపతి బ్రాంచ్. వీటిని మనం బిజినెస్ ఏరియా అంటాం. సో రిలయన్స్ ఆయిల్లో చూడండి, రిలయన్స్ పెట్రోల్ ఒక సెగ్మెంట్, రిలయన్స్ డీజిల్ ఒక సెగ్మెంట్, రిలయన్స్ ఇంజిన్ ఆయిల్ ఒక సెగ్మెంట్. సెగ్మెంట్ అంటే మీనింగ్ ఏంటి? అండర్ ది కంపెనీ కోడ్ 2 or more డివిజన్స్. రామోజీ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ప్రియా పికిల్ అనే ఒక కంపెనీ కోడ్ ఉంది. ప్రియా పికిల్లో జింజర్ పికిల్ అనేది ఒక సెగ్మెంట్, మ్యాంగో పికిల్ అనేది ఒక సెగ్మెంట్, ప్రియా సన్ఫ్లవర్ ఆయిల్ అనేది ఒక సెగ్మెంట్. సెగ్మెంట్ అంటే మీనింగ్ ఏంటి? అండర్ ది కంపెనీ కోడ్ 2 or more డివిజన్స్. రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో రిలయన్స్ ఆయిల్ అనేది ఒక కంపెనీ కోడ్. రిలయన్స్ ఆయిల్ లో ఇంకా ఏమేమి ఉన్నాయి? డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. రిలయన్స్ పెట్రోల్, రిలయన్స్ డీజిల్, రిలయన్స్ ఇంజిన్ ఆయిల్, ఇవన్నీ సెగ్మెంట్స్. రిలయన్స్ అనే కంపెనీ కోడ్ లో, రిలయన్స్ ఆయిల్ అనే కంపెనీ కోడ్ లో రిలయన్స్ పెట్రోల్ అనేది ఒక సెగ్మెంట్, రిలయన్స్ డీజిల్ అనేది ఒక సెగ్మెంట్, రిలయన్స్ ఇంజిన్ ఆయిల్ అనేది ఒక సెగ్మెంట్. సెగ్మెంట్స్ అంటారు వీటిని. ఓకేనా? ఒక కంపెనీ కోడ్ లో మల్టిపుల్ ప్రొడక్ట్స్ ఉంటే వాటిని సెగ్మెంట్స్ అంటారు. రామోజీ గ్రూప్ కంపెనీలో ప్రియా పికిల్స్ అనేది ఒక కంపెనీ కోడ్. ప్రియా పికిల్స్ లో జింజర్ పికిల్ ఒక సెగ్మెంట్, మ్యాంగో పికిల్ ఒక సెగ్మెంట్, ప్రియా సన్ఫ్లవర్ ఆయిల్ ఒక సెగ్మెంట్. దీన్ని సెగ్మెంట్ అంటారు. వాట్ ఈస్ మీన్ బై సెగ్మెంట్? Segment means under the company code 2 or more divisions. It is called segment. Reliance Oil is a company code. Reliance Oil అనేది ఒక కంపెనీ కోడ్ ఇక్కడ. In this company code, 2 products like Reliance Petrol and Reliance Diesel. కింద ఎగ్జాంపుల్ సెలెక్ట్ చేయండి, డౌన్ రండి. Reliance Oil is a company code. Reliance Oil అనేది ఒక కంపెనీ కోడ్.
In this company code, two products like Reliance Petrol and Reliance Diesel. These two products are called as a segment. Based on the business strategy, we need to create the segment. On the SAP terminology, non-SAP terminology, both are called as a segment. So non-SAP terminology and SAP terminology and segment అని చెప్తారు. Segment అంటే మీనింగ్ ఏంటి? ఒక కంపెనీ కోడ్ లో మల్టిపుల్ ప్రొడక్ట్స్. రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో రిలయన్స్ ఆయిల్ అనేది ఒక కంపెనీ కోడ్. రిలయన్స్ ఆయిల్ లో ఏమేమి ఉంది? రిలయన్స్ పెట్రోల్ సెగ్మెంట్, రిలయన్స్ డీజిల్ సెగ్మెంట్, రిలయన్స్ ఇంజిన్ ఆయిల్ సెగ్మెంట్, ఇవన్నీ సెగ్మెంట్స్. ఇట్లా డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉంటాయి. ఓకేనా? ఇది డౌన్కి వెళ్ళండి. సో ఇవన్నీ కూడా కంప్లీట్ గా చదవాలండి. చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఈ షీట్ ఏదైతే ఉందో ఇదొక షీటు, నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ఇలాంటి క్లాస్ ఇంకోటి ఉంటుంది. నెక్స్ట్ గ్లోబల్ పారామీటర్స్ చాలా ఇంపార్టెంట్. తర్వాత అంతా ఈజీగా ఉంటుంది. క్లియర్ కదా? అర్థమైందా? వాట్ ఈజ్ మీన్ బై కంపెనీ అండ్ కంపెనీ కోడ్? కంపెనీ ఏంటి, కంపెనీ కోడ్ ఏంటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ కంపెనీ కోడ్? కంపెనీ, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ కంపెనీ కోడ్ అంటే మీనింగ్ ఏంటి? కంపెనీ కోడ్ is an organizational unit. All company codes are interlinked with the company. చాట్ బాక్స్ లో ఇమేజ్ ఉంది చూడండి. క్లియర్? ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కంప్లీటెడ్ విత్ ఎక్స్ప్లెనేషన్, కాన్ఫిగరేషన్స్ బోత్ ఆర్ కంప్లీటెడ్. ఈ నోట్స్ డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత ఇవ్వను, మీ తర్వాత నోట్స్ లేస్తారంటే నేను ఇవ్వను. ఓకే, ఈ నోట్స్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఏ రోజు క్లాస్ ఆ రోజు డౌన్లోడ్ చేసుకుని ఫైల్ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. క్లియర్ కదా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎస్ సార్, నో? ఏమైనా ఉంటే మాట్లాడదాం. హలో, చెప్పండి సార్. ఇది మీరు అసైన్మెంట్ దగ్గర ప్రతిదీ కూడా మనం కంపెనీ నుంచి కంపెనీ కోడ్కి అసైన్ చేయాలని చెప్పారు కదా సార్. సార్ డైరెక్ట్లీ అంటే మనం మాన్యువల్ గా అసైన్ చేస్తాం సార్. ఇండైరెక్ట్లీ ఎలా అసైన్ చేస్తాం సార్? ఇండైరెక్ట్ గా అంటే మీరు ఎగ్జాంపుల్ బిజినెస్ ట్రాన్సాక్షన్ చేస్తున్నారు అనుకోండి. అప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఒక అకౌంటింగ్ ఎంట్రీ అనేది పోస్ట్ చేస్తున్నారు. ఆ అకౌంటింగ్ ఎంట్రీ అనేది ఏ బ్రాంచ్ కిందకు వస్తుంది? విజయవాడ బ్రాంచ్ కిందకు వస్తుందా, చెన్నై బ్రాంచ్ కిందకు వస్తుందా అనేది మనం అసైన్ చేస్తాం. అది ఇండైరెక్ట్ గా అనమాట. ఇప్పుడు మనం డైరెక్ట్ గా కంపెనీ కోడ్కి అసైన్ చేయడం అంటే ఏంటి? మనం మాన్యువల్ గా చేస్తాం. అది డైరెక్ట్ ప్రాసెస్ అన్నమాట. ఇప్పుడు మీ గ్రూప్ ఆఫ్ కంపెనీకి మీ కంపెనీ కోడ్ అసైన్ చేస్తాం డైరెక్ట్ వే. ఇండైరెక్ట్ వే అంటే అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఫర్ ఎగ్జాంపుల్ సెగ్మెంట్ ఉంది, సెగ్మెంట్ అనేది మాన్యువల్ గా ఇస్తాం, అంటే ఇండైరెక్ట్ గా అసైన్ చేస్తాం. అలాగే బిజినెస్, ఇప్పుడు మీరు యాక్చువల్ మీకు 10 బ్రాంచెస్ ఉన్నాయి. ఏ బ్రాంచ్ లో జరుగుతుంది ట్రాన్సాక్షన్ అనేది మాన్యువల్ గా ఇస్తారు. దిస్ ఇస్ ఇండైరెక్ట్ అన్నమాట. ఇండైరెక్ట్ గా అసైన్ అవుతుంది. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ అది నెక్స్ట్ క్లాస్ లో మీకు ఇండైరెక్ట్ గా ఏదైతే అసైన్ చేస్తామో అది నెక్స్ట్ క్లాస్ లో అర్థమవుతుంది. ఓకే సార్. నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి, చాట్ బాక్స్ లో ఉంది. గ్లోబల్ పారామీటర్స్ 2 days పడుతుంది. కాన్సెప్ట్ 2 days పడుతుంది. ఎక్స్ప్లెనేషన్ ఒక 2 days పడుతుంది. ఓకేనా? 2 or 3 days పడుతుంది. ఇవన్నీ గ్లోబల్ పారామీటర్స్ అంటారు. వాట్ ఈస్ మీన్ బై గ్లోబల్ పారామీటర్స్? గ్లోబల్ పారామీటర్స్ అంటే దీన్ని ఏమంటారు? పిల్లర్స్ ఆఫ్ ది ఎస్ఏపి. ఇప్పటి వరకు 6 క్లాసెస్ అయినాయి. ఈసీసీ సర్వర్, S/4HANA సర్వర్ బోత్ ఆర్ సేమ్. 99% బోత్ ఆర్ సేమ్. ఈసీసీలో చేసిన S/4HANA లో చేసిన 99% బోత్ ఆర్ ఈక్వల్ గా ఉంటాయి. ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా ఏమీ చేంజెస్ లేవు. 99% నో చేంజెస్. ఈసీసీ ఆర్ S/4HANA బోత్ ఆర్ సేమ్ టు సేమ్. క్లియర్ కదా? సో నెక్స్ట్ క్లాస్ ఏంటి? గ్లోబల్ పారామీటర్స్. గ్లోబల్ పారామీటర్స్ ఆర్ పిల్లర్స్ ఆఫ్ ది ఎస్ఏపి. ఓకే, రైట్. టుమారో సేమ్ టైం కి జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ, బాయ్, గుడ్ నైట్ ఆల్.